అందరికీ నమస్కారం. ముఖ్యంగా యానం ప్రజలందరికీ కూడా క్లీనింగ్ మీద చాలా ఇబ్బందికి గురవుతున్నారు. దాన్ని ఈరోజు రీజనల్ అడ్మినిస్ట్రేటర్ అండ్ మైసెల్ఫ్ అండ్ మున్సిపల్ కమిషనర్ హెచ్ఆర్ స్క్వేర్కి సంబంధించిన ఆ కంపెనీ నుంచి కూడా వారందరూ కూడా వచ్చున్నారు. ముందు మీరు ఏ విధంగా చేసినా కానీ అదంతా కూడా పబ్లిక్ అందరూ కూడా చాలా సఫర్ అయ్యారు. ఇప్పటి నుంచి మీకు జూన్ 30వ తారీఖు వరకు అన్నీ ఏ విధంగా అయితే మీకు అగ్రిమెంట్స్లో ఉన్నాయో, ఏ విధంగా కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు ఏ విధంగా మీరు చేయాలో అన్నీ కూడా సెటరేట్ చేస్తానని చెప్పేసి వారు మాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నారు. దానికి ఇక్కడున్న ఆఫీసర్స్ కానీ మున్సిపల్ స్టాఫ్ కానీ వీరు చేయలేరని చెప్పినా కానీ మనం ఇంకొక ఛాన్స్ వాళ్ళకి ఇద్దాం. అందుకని జూన్ 30వ తారీఖు లోపు రేపటి నుంచే ఏమేమి అక్కడ ఏ విధంగా డ్రైనేజ్ చేయాలి, ఏ విధంగా క్లీన్ చేయాలి, ఏ విధంగా ఆ కాంపోనెంట్స్లో ఉన్నాయన్నీ కూడా చేసే విధంగా వారికి మరలా ఇంకొక అవకాశం ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ నిన్న రీజనల్ అడ్మినిస్ట్రేటర్ అంతా కూడా లెఫ్టినెంట్ గవర్నర్ కానీ పైన ఆఫీసర్లు కానీ క్లీనింగ్ మీదే ఎక్కువ వారిని దృష్టి పెట్టమని చెప్పేసి వారికి చెప్పారు. నాతోటి కూడా డిస్కస్ చేస్తున్నారు. నేను ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మీ అందరికీ కూడా రేపటి నుంచే ఈ క్లీనింగ్లో మ్యాక్సిమం 30 days లోపు మళ్ళా యానం ముందు ఏ విధంగా అయితే డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ అంతా ఏ విధంగా అయితే క్లీనింగ్గా ఉండేదో ఆ విధంగా చేయడానికి హెచ్ఆర్ స్క్వేర్కి మరొక అవకాశం మనం ఇచ్చి వారికి కూడా మన సహాయాన్ని అందిద్దామని చెప్పేసి ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాను.